అఖండ 2 ఈజ్ మై ఛాలెంజింగ్. అండ్ ఛాలెంజింగ్ అనలేను గానండి. ఒక డిఫరెంట్ అది నాకు 100 మూవీస్ ఒక ఎత్తయితే ఇది ఒక ఎత్తండి. ఎందుకంటే మూవీకున్న క్రేజు, డైరెక్టర్‌కున్న క్రేజు, సీరీస్‌కున్న క్రేజు, అఖండ 2 సీరీస్‌కున్న క్రేజు. ఎవ్రీ మూవీ ఈజ్ వాళ్ళకేంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం నేనెళ్ళి వెహికల్స్ చూపిచ్చేసి, వాళ్ళు ఇలా ఇలా కావాలంటే దాని ప్రకారంగా చేసేయటము. కొన్ని సార్లు ఏమైతదంటే మూవీ ఒకలాగుంటుంది. వాళ్ళు అడిగే ఒక వెహికల్ ఒకలాగుంటుంది. కలర్ ఒకటి అడుగుతారు. ఏది మ్యాచ్ కాదు. కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవ్వచ్చి వాళ్ళకి కావాల్సినట్టు చేసి ఇచ్చేవాళ్ళం. ఓకే. అట్లా అన్ని మూవీస్‌కి ఏంటంటే మాక్సిమం తిరిగి నాకు నచ్చినట్టే నేను చేసి ఇచ్చేవాడిని. అంటే బేసికల్‌గా ఏంటంటే నాకు నచ్చేదనంటే అందరికి ఇష్టమైందే నాకు నచ్చుతది. ఎందుకంటే నేను ఆల్రెడీ కస్టమర్‌తో ఎవ్రీడే మాట్లాడుతుంటాం, జర్నీలో కాబట్టి బాడీ లైన్ కానీ, కలర్ కానీ, కాంబినేషన్స్ కానీ, ప్యాటర్న్ కానీ అన్నీ మ్యాచ్ చేసేవాళ్ళు. ఈ అఖండ 2కి ఏమైందంటే బోయపాటి గారు ఒకరోజు కాల్ చేశారు. అమర్ ఇది అఖండ 2 మనం చేస్తున్నాము, నువ్వే చేయాలి. ఇన్ని మూవీస్ మనం చేస్తున్నాము, ఇంత జర్నీ మనకి ఇద్దరి మధ్యలో ఉంది. అఖండ 1 కానీ దానికన్నా ముందు కానీ సరైనోడు కానీ వాటెవర్. నేనంటే జెనెక్స్ మనం అంటే ఒక పబ్లిక్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నేనేం చూపిస్తాను అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నేను నీకు ఏం చెప్పను. నాకు బాలయ్య గారికి ఒక వెహికల్ డిజైన్ చేసి అని అడిగారు. ఒకటే మాట ఉన్నారు, ఏం చెప్పలేదు. ఇంకా ఇలా కావాలి అని కాల్ చేశారు. ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అది బుల్లెటా, స్పోర్ట్స్ బైక్, ఏం చెప్పలేదు. నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేస్తావో అది నీకు వదిలేస్తాను. ఐ డోంట్ స్పీక్. ఇంకా ఆల్రెడీ పబ్లిక్కి నేనేంటి నువ్వేంటి, పబ్లిక్ మన ఇద్దరం ఏం చేస్తాం అనేది పబ్లిక్ ఒక ఇది ఉంది, టేస్ట్ ఉంది. సో ఇది 2 వీలరా లేకపోతే 4 వీలర్? ఓ. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్. నాకు స్టోరీ ఏంటి, క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది అనేది నాకు ఇన్పుట్స్ కావాలన్నారు. అప్పుడు చెప్పారు స్టోరీ, ఆ పర్సన్ ఎలా ఉండబోతున్నాడు ఏంటి. 1 క్యారెక్టర్ ఈజ్ డివోషనల్ అండ్ 1 క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇంకా అది రివీల్ చేయలేను ఇప్పుడే నేను అది. అలా చెప్పుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దెన్ ఐ సెడ్ ఐ నీడ్ సో అండ్ సో వెహికల్ అని చెప్పాను. అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఛాలెంజింగ్ ఏంటంటే అది 3 months పట్టే ప్రాజెక్ట్. అది పెద్ద ప్రాజెక్ట్. తనేం చెప్పాడంటే, సార్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ 3 months అని అన్నాను. ఏమంటే తను ప్రొడ్యూసర్ గారికి ఒకటే మాట అన్నాడు, నేను ఈ మాట చెప్పానా నీకు, అమర్ ఇదే మాట అంటాడని, 3 నెలలు పడుతుందని చెప్పానని అన్నారా, ఇదే మాట అంటాడని అన్నాను. సో ఈ సెడ్ నో అమర్, వీ హ్యావ్ ఓన్లీ 1 week టైం. షెడ్యూల్ ముందుకు వచ్చేసింది, హీరో గారి డేట్స్ అవి ఫిల్మ్ సిటీలో 11th ఈజ్ ఓపెనింగ్ షాట్ అని చెప్పారు. ఇక నాకు ఎట్లా ఉంటుంది ప్రాబ్లం, ఛాలెంజింగ్. 1 weekలో ఛాలెంజింగ్. కొత్త టాస్క్ ఏంటంటే ఆ వెహికల్ లాంచ్ అయింది అప్పుడే, దాని యాక్సెసరీస్ ఏవీ లేవు మార్కెట్లో. ఇంతకు ఏ వెహికల్ అది రివీల్ చేయవచ్చా, వచ్చాక చూసుకోవాలా? చెప్పండి. ఓకే. ఆ వెహికల్ కూడా ఏది కూడా చేయలేమండి. అంటే పెద్ద వెహికలా లేకపోతే మన నార్మల్ థార్ టైప్? ఇంకా అది ఇక పొలిటికల్ హీరోయిటిక్ గా, పొలిటికల్ అంటే పొలిటికల్ హీరో, సోషల్ సర్వీస్ ఊర్లో ఒక ఇది ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది. ల్యాండ్ క్రూజర్ అవ్వచ్చు. Part 1లో మనం 3 door థార్ ఇచ్చాము. Part 1లో. ఇంకా ఇది Part 2 కాబట్టి ఇంకా అవన్నీ క్యారెక్టర్స్ తగ్గట్టు ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ అప్పుడే లాంచ్ అయింది. ఆ వెహికల్కి యాక్సెసరీస్ ఏవి రెడీ లేవు. యాక్సెసరీస్ రెడీ ఉంటే ఏముంది, 1 dayలో అది ఇది చేసేసి ఫిట్ చేసి ఇచ్చేయచ్చు. దట్ వాస్ ఛాలెంజింగ్. ప్లస్ హీరోని దృష్టిలో పెట్టుకోవాలి, డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, స్టోరీని దృష్టిలో పెట్టుకోవాలి, క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెహికల్ డిజైన్ చేయాలి. అన్నిటికంటే మించి ప్లస్ నాకు 100 movies ఒక ఎత్తు అయితే ఇది నాకు ఒక ఎత్తు అయిపోయింది. బట్ లక్కీలీ ఐ బిలీవ్ ఇన్ 1 word, నాకు కాల్ వచ్చింది అని అంటే నేను చేయగలుగుతానని డే అండ్ నైట్ వర్క్ చేసాము. డే అండ్ నైట్ వర్క్ చేసి అనుకున్న టైంకి డెలివరీ ఇచ్చాము వెహికల్. ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఏమన్నారు బోయపాటి గారు? అదేంటంటే నా ఇన్ని మూవీస్లలో నాకు సంతృప్తి ఇచ్చిన వెహికల్ ఇది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, డిజైన్ కానీ, డిజైన్ చేసిన విధానం కానీ. ఆ రోజు మార్నింగ్ నేను ఓఆర్ఆర్కి మీద వెహికల్ వెళ్తుంది, ఫిలిం సిటీకి వెళ్తుంది. బోయపాటి గారు కూడా వెళ్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ షూట్కి వెళ్తుంది వెహికల్. అదే రోజు ముహూర్తం షాట్. అక్కడ ఆపేశారు, రోడ్డు మీద ఆపేశారు, ఓఆర్ఆర్ మీద ఆపేసి అక్కడ లుక్ వేసుకొని బోయపాటి గారు. విచిత్రం ఏంటంటే ఏం చేస్తున్నావు, ఏం డిజైన్ చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా ఫొటోస్ ఇవ్వలేదు నేను.
అర్థమైందా పాయింట్? అంత గుడ్డిగా వచ్చేసారా? అంత నమ్మకం ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు, నేను ఇవ్వలేదు. నేను డైరెక్ట్ ఇన్పుట్స్ కోసము సరే ఇలా చేద్దామా, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అంటే చూడమ్మా నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది చెయ్యి, అలా 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 సరే అయిపోయింది. ఆపేసి ఒక తిరిగేసి వెహికల్ ముద్దు పెట్టుకున్నారు బైపాటి గారు. వెరీ మచ్. ఎట్లా అంటే నాకు ఆ రోజు అక్కడి నుంచి కాల్ వచ్చిన తర్వాత సెట్ నుంచి ఆర్ట్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు కానీ, కెమెరామ్యాన్ కానీ అందరు ఎవ్రీబడి కాల్ మీ. అదిరిందండి. కెమెరామెన్ నాకు కొంచెం కోఆర్డినేషన్ ఉండేవాడు, ఎందుకంటే తన కెమెరాకి ఎలా కలర్స్ కావాలనేది తను చెప్తుండేవాడు. ఎందుకంటే కెమెరా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఎలా రిఫ్లెక్ట్ కావద్దు ఏంటి అనేది అవన్నీ డిస్కషన్స్ ఉండే. సూపర్. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ వాళ్ళు ఆ రోజు స్టంట్లు చూసి వాళ్ళు కాల్ చేశారు. అది అట్లా. బాలయ్య బాబు గారి రియాక్షన్ ఏంటంటే మీరు చూస్తారు కదా, మూవీలో చూస్తారు. దట్ వాజ్ మై. Did any call you got for appreciations? డెఫినెట్లీ. ఎందుకంటే అప్రిసియేషన్ అంటే నేను ఎలక్షన్ కి బాలయ్య గారికి క్యాంపెయిన్ కి వెహికల్ చేసి ఇచ్చాను. క్యాంపెయిన్ వెహికల్ ఈజ్ డన్ బై మీ. బాలయ్య గారు అందరికీ పర్సనల్గా ఫొటోస్ ఇచ్చారు, అందరికీ సెల్ఫీలు ఇచ్చారు. కాన్స్టెన్స్లో మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు. టైం ఆర్ తనకున్న బిజీ షెడ్యూల్లో చాలా మందికి ఇవ్వలేకపోయారు. అప్పుడు మేడం కాల్ చేసి వసుంధర గారు బాలయ్య గారు వైఫ్ ఒకటే మాట అన్నారు, అమర్ ఎవరైతే సార్తో ఫోటో దిగలేకపోయారో వాళ్ళు వెహికల్ పక్కన దిగి ఫోటో దిగి అంత సంతోషంగా వెళ్ళిపోయారు అమర్. దట్ వాజ్ ద డిజైన్ యూ డిడ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలా అంటే చాలా నాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఒక హీరోని మనం పుట్టిలే మనం తయారు చేయలేము, మనము ఒక వెహికల్ని చేయగలుగుతాము. ఆ వెహికల్ దాంతో పోల్చేసరికి ఇప్పుడు దేవుడికి మన వెహికల్కి ఇద్దరికి ఒకలాగా పోల్చేసరికి ఇంక ఎలా ఉంటుంది, అది నాకు చాలా సంతోషం వేసింది. దట్ వాజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ అనుకోండి. ఇంకా అట్లా మూవీలో చాలా ఉన్నాయి. జెనెక్స్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ చేతిలోకి వెళ్ళిపోయింది, పొలిటీషియన్స్ అంటున్నారు, అండ్ మీకు మౌత్ పబ్లిసిటీతో ఉన్నటువంటి కస్టమర్ బ్యాంక్ కూడా చాలా హెవీగా ఉంది. కానీ జెనెక్స్ త్రూ ఎంత సక్సెస్నో, ఎంత రిలాక్సేషన్ని, ఎంత కంఫర్ట్ని అనుభవిస్తున్నారు మీరు అని అంటే? సక్సెస్ ఉందండి, బట్ ఐ రియలీ ఎంజాయింగ్ ద సక్సెస్. బట్ కంఫర్ట్ అంటే అండి చేయాల్సింది చాలా ఉంది. ఇంకా వీఆర్ నాట్ రీచ్ దట్, వీఆర్ నో వేర్ అండి. అంటే పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ నో వేర్ విత్ ఆటోమోటివ్. హైదరాబాద్ చాలా లీస్ట్ పొజిషన్లో ఉంది ఆటోమోటివ్. ఎందుకంటే వెన్ యూ కమ్ టు కార్స్ ఆర్ కస్టమైజేషన్ అది ఏదైనా ఉంటే కోయంబత్తూరు, కేరళను, కర్ణాటకను, ఢిల్లీను ఈ పేర్లు మాట్లాడతారు కానీ హైదరాబాద్ ప్లేయర్ మాట్లాడరు. కాబట్టి హైదరాబాద్ ఈజ్ నోవేర్. ఇంకా యంగ్ క్రౌడ్ కానీ, యంగ్ డైనమిక్ డిజైనర్స్ కానీ అందరు రావాలి, మంచి మంచి ఇన్వెన్షన్స్ చేయాలి, డిజైన్స్ కానీ, ఛాలెంజింగ్ కానీ, ఈవెంట్స్ కానీ, షోస్ కానీ, ఆటోమోటివ్ షోస్ కానీ, ర్యాలీస్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇట్లాంటి సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్, అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఇవన్నీ చేయాలి. చేసినప్పుడే అవుతుంది. అప్పుడే హైదరాబాద్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ఇన్ ఇండియా ఎలా అయిందో. ఒకప్పుడు తమిళ్ ఉండేది, ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీ ఉండేది నెంబర్ 1, హిందీ ఇండస్ట్రీ నెంబర్ 1 ఉండేది, తర్వాత తమిళ్, తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ తమిళ్ ఉండేది. కానీ ఏమైనా అమర్ గారు మీ ఇండస్ట్రీ మీద మీకున్న ప్రేమ, అది ఎదగాలి అనే ఆశ చాలా గొప్పగా ఉంది. అది అంటే మనకి ఎన్నో ఇచ్చిందండి ఇండస్ట్రీ, మనం కూడా తిరిగేయాలి కదా. హైదరాబాద్కి ఖాళీ చేతులతోనే వచ్చినట్ట ఎట్లా? ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ హైదరాబాద్లో మీ జర్నీ గురించి చెప్పాలి అని అంటే? డెఫినెట్లీ నేను 94లో వచ్చానండి, నా గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను. స్కూలింగ్ అంతా మిరియాలు కూడా ఇంటర్మీడియట్ వరకు. అక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకే ఇంగ్లీష్ మీడియం ఉంది, తర్వాత లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను, బీకామ్ ఆఫ్టర్ దట్ ఎంబీఏ అంతా చేశాను. ఫీజులు పే చేసుకోవడం అంతా పేరెంట్సా మీరేనా? పేరెంట్సే కదా. పేరెంట్స్ ఫార్మర్స్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడ్ సైజ్. దోస్ టైప్ ఎంత అండి, ఎవ్రీ మంత్ 800 పంపించేవాళ్ళు. ఎవ్రీ మంత్ ఇంటి దగ్గర నుంచి 800 వచ్చేది. 800లో ఒక 600 రూమ్ అదే లైక్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి, రూమ్ రెంట్. హాస్టల్ ఏం కాదు, రూమ్సే షేరింగ్. కజిన్స్ షేర్ చేసుకునే వాళ్ళం. 600 రూమ్ రెంట్ ఉంటే తల 200 ఫుడ్, అవి ఇవి గ్రెయిన్స్, అవి కర్రీస్, అవి అప్పట్లో అంటే కుక్కే కదా. ఇప్పుడు అంటే కర్రీ పాయింట్స్ ఉన్నాయి కానీ అప్పట్లో లేవు. మనమే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. రైస్ అంటే ఊరి నుంచి తెచ్చుకునే వాళ్ళం కాబట్టి 600లో అయిపోయేది.
అప్పట్లో బస్ పాస్ ఒక 65 రూపీస్ ఉండేది. ఇంకా అప్పట్లో ఏముంటాయి, ఇంకా హ్యాబిట్స్ ఏం లేవు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆర్టీసీ బస్సులలో తిరుగుతున్న అమర్ గారు ఈ రోజు ఇంత లగ్జరీ కార్ లో తిరుగుతానని ఎప్పుడన్నా అనుకున్నారా? మై డ్రీమ్ ఉందండి. ఐ కెన్, నాకు ఆశ ఉంది, ఆలోచన ఉంది, అందుకనే అట్లా కదండి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లోనే ఎవ్రీ స్టెప్ మిమ్మల్ని గమనిస్తే ఎవ్రీవేర్ రిస్క్ టేకర్ గానే ఉన్నారు. ఇంతకీ అడగాలని లేదు కానీ అడగాలని ఉంది. 3 పార్ట్నర్స్ ఏమో మీ లైఫ్ లో నుంచి వచ్చి వెళ్ళింది, 2. చాలా మంది వచ్చి వెళ్ళారు మధ్యలో. బట్ సైమల్టేనియస్ గా ఎవరైనా అలా జెనెక్స్ లాగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? సార్ ఫస్ట్ పార్ట్నర్ ఇప్పటికి కూడా బాధపడతాడు. 13,000 పార్ట్నర్. ఇప్పుడు అతను కొన్ని రోజులు నడిచిన రోజులు ఆ బిజినెస్ నడిపించాడు. తర్వాత కలుస్తారు ఎప్పుడైనా? 13,000 కంఫర్టబుల్ లేడు. ఇప్పుడు ఇవాళ రోజు నా బ్రాండ్ ఏదైనా నా పిల్లలు వచ్చి కూడా టేక్ ఓవర్ చేసుకొని కంఫర్టబుల్గా వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చాము, బ్రాండ్ చేసి ఇచ్చాము, స్టోర్స్ ఉన్నాయి, చేసుకోగలుగుతారు. కానీ చాలా పెద్ద వర్డ్ అది, జనరేషన్స్ టేక్ ఓవర్ చేసే బిజినెస్ అంటే ఎంత స్టేబుల్ అయి ఉండాలి ఆ బిజినెస్. ఫస్ట్ పార్ట్నర్ ఒకటే అంటాడు, నా పిల్లల్ని యూఎస్ పంపించాను, అక్కడ స్టెబిలిటీ లేదు, జాబ్ లేదు, ఇండియాకి వచ్చి ఇక్కడ ఏం చేయలేరు, వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి లేకపోయినా స్టార్ట్ చేసినట్టే స్టార్ట్ చేయాలి పిల్లలు. ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేయలేకపోయినాను, ఇప్పుడు ఏదో నా లివింగ్ అవుతుంది కానీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ అని అతను చెప్పటం. సెకండ్ పార్ట్నర్ ఏదైతే ఈ వర్క్షాప్ విడిపోయిన వాళ్ళు ఉన్నారో, తర్వాత తను ఉన్న 3 షాప్స్ ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా ఒక్కొక్కటి డిఫరెంట్ రీజన్స్లో అమ్మేసుకున్నారు ఫైనాన్షియల్ అవసరాల కోసం. తర్వాత హీ రియలైజ్డ్ దట్ ఇదే ఫ్యూచర్, ఇదే మనీ అని చెప్పేసి దెన్ హీ స్టార్టెడ్ సిమిలర్. ఏదైతే వద్దనుకొని పోయాడో అదే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి విత్ 1 స్టోర్. ఇప్పుడు వాళ్ళ కిడ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే దే హ్యావ్ 1 స్టోర్, దే ఆర్ డూయింగ్ బిజినెస్. అంటే దే ఆర్ నాట్ ద బ్రాండ్ బట్ దే ఆర్ డూయింగ్ కంఫర్టబుల్ బిజినెస్. వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నారు అట్లా. అమర్ గారు, బీయింగ్ ఏ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెనర్గా ఒక బ్రాండ్ని బిల్డ్ చేయటం అనేది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది? ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇనిషియల్ స్టేజ్లో ఫైనాన్స్ లేకుండా స్టార్ట్ చేసిన ఎంటర్ప్రెనర్స్కి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? లక్కీలీ ఏంటంటే సార్, నేను పడిన కష్టాలు ఏదైతే ఉన్నాయో నా దగ్గర వచ్చి ఎవరైనా అడిగినా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఒక కంపెనీ వాళ్ళు నన్ను యాజ్ ఎ గెస్ట్ లాగా పిలిచారు. అట్లా చాలా మంది పిలుస్తుంటారు ఈ మధ్య, చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు. నేను యాజ్ ఎ గెస్ట్ లాగా వెళ్ళి కలిసి వాళ్ళు ఇచ్చే స్వీట్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళు ఇచ్చే బొకే షాల్తో కాకుండా కూర్చొని ఒక అరగంట వాళ్ళని అడ్వైస్ చేస్తారు, మోటివేట్ చేసి నేను కీ ఇచ్చి వదిలేస్తాను. అంటే లాజిక్ ఏంటంటే నాకు అనిపించింది చెప్పేస్తాను, వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, ఏం చేస్తారు. అది ఓవర్సీస్ బిజినెస్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్, అతనికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ టికెటింగ్ చేసి అతను నాకు సపోర్ట్ కావాలని అడిగితే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కనెక్ట్ చేశాను. ఓవర్సీస్ ఎయిర్ టికెటింగ్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత తనకి ఒకటే మాట చెప్పాను, ఫస్ట్ 100 కస్టమర్స్ మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, బిల్ యువర్ 100 కస్టమర్స్. మీ ఫ్రెండ్స్ నుంచి తీసుకొస్తారా, మీ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడండి, హెల్ప్ చేయమని అడగండి. మీ ఫ్యామిలీ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరికోలు ఓవర్సీస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్టడీస్ కోసం, వాళ్ళకి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఫస్ట్ 100 కస్టమర్స్కి మీరు నేనున్నాను. కానీ అమర్ గారు, మీరు చెప్తే డాట్ కనెక్ట్ అయింది. వండర్ఫుల్ అడ్వైస్ అండి అది. ఈవెన్ నేను నేర్చుకోవాలి. థ్యాంక్ ఫర్ యూ. ఎందుకంటే మైండ్లో నడుస్తుంది ఏంటంటే, సపోజ్ ఛానల్ బిల్డ్ అవ్వాలన్నా, ఎనీ బిజినెస్ బిల్డ్ అవ్వాలన్నా ఫస్ట్ 100 కస్టమర్స్ ఉంటే చాలు. చాలా అసలు అలాంటి ఒక 100 కంపెనీస్తో టైఅప్ అవ్వటం కూడా అసలు చాలా, అంటే మీరు మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్టే. అది యంగ్స్టర్స్కి యూస్ఫుల్ స్టేట్మెంటే అది. దాంట్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుందండి, వాళ్ళకి ఎలా సర్వీస్ ఇవ్వాలని నేర్చుకోగలుగుతారు. భలే చెప్పారండి అసలు. వాళ్ళకి ఎలా సర్వీస్ ఇవ్వాలనేది వాళ్ళకి నేర్చుకోగలుగుతారు. ప్లస్ 100 కస్టమర్లకి నువ్వు 100% నువ్వు కన్విన్స్ చేయగలిగితే ఆ 100 1000 మందిని పంపిస్తారు, 1000 10,000 మందిని పంపిస్తారు, 10,000 1,00,000 మందిని పంపిస్తారు. అది దట్స్ ఏ సింపుల్ బేసిక్ ఆన్సర్. అందుకని వాళ్ళకి ఏం చెప్పానంటే, 100 మందిని మీరు ఎలా చేస్తారో చేయండి, డే అండ్ నైట్ చేస్తారా, రగడాయిస్తారా, ఇక సైన్స్ వర్క్ ఏం చేస్తారో నాకు తెలియదు అని అంటే, నేను ఇంకొక మాట కూడా చెప్పాను, ఈ 100 కస్టమర్లు కూడా ఎలా వస్తారో కూడా చెప్పాను. ఈ 100 కస్టమర్లు ఏదైతే ఉన్నారో ఓవర్సీస్ ఏముంది, అందరు పంపిస్తారు, మీరు కూడా పంపిస్తారు.
అలా కాదు. ఓవర్సీస్ పంపించేటప్పుడు అక్కడ ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయండి. ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే సూపర్ మార్కెట్స్, పెట్రోల్ బంక్స్, వేర్ హౌసెస్లో కాదు ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అక్కడ స్కిల్ చాలా ఉన్నాయి. సెలూన్స్ ఉన్నాయి, ఏసీ టెక్నీషియన్ ఉంది, హౌస్ కీపింగ్ ఉంది, అట్లా స్కిల్డ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఎవరైతే పోవాలనుకుంటున్నారో అవి కూడా డిగ్నిటీ లేబర్ అవి కూడా అవి నేర్చుకోమనండి. 3 నెలలు 6 నెలలు నేర్చుకోమనండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి. అట్లా వాళ్ళని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి మీ సైడ్ నుంచి అడ్వైస్ ఇవ్వండి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ జాబ్ దొరికిపోతుంది. స్కిల్ ఉంటుంది కాబట్టి స్కిల్ లేబర్స్కి కంప్లీట్గా ఇమీడియట్ జాబ్ ఉంటుంది. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. వాళ్ళని 10 మందికి చెప్తారు. కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెస్టర్న్ యూనియన్ ఇట్లాంటి వాటి పట్టుకున్నారు అనుకోండి, చాలా అవుతుంది ఇబ్బంది. డాలర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఎవ్రీ పౌండ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మీరు వాళ్ళకి అక్కడ ఎవరన్నా ఇండియన్స్తోని కనెక్ట్ చేయండి. సమ్ కైండ్ ఆఫ్ ఇట్స్ లీగల్ బిజినెస్ కాకపోయినా ఎనీ బిజినెస్ సొల్యూషన్ అనేది అలా వెతకటం వచ్చేసి మనీ కంఫర్ట్నెస్ ఇవ్వండి. అక్కడ అకామిడేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ కంట్రీలో మీరు మీ మనిషి అనేటువంటి ఒక సెట్ చేసుకోండి. ఇప్పుడు యూకే ఉంది, యూకేలో ఏదైనా అవసరం వస్తే వాళ్ళకి అకామిడేషన్ కానీ, మనీ ట్రాన్స్ఫర్ కానీ, లీగల్ ఇష్యూస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఎలా అక్కడి నుంచి ఇమీడియట్గా వాళ్ళకి సపోర్ట్ కానీ, ఎనీ ట్రాన్సాక్షన్ అండి, జాబే కానీ, ఇట్లాంటి భరోసాలు ఇవ్వండి వాళ్ళకి. సూపర్.